ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్య భాగం నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం. అందులో ఉన్న ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. తన జనుల యొద్దకు పోయి. స్తోత్రం దేవా. ఈ యొక్క వాక్యములో ఉన్న మర్మాన్ని మేము గ్రహించడానికి శక్తి, బలము, ఆరోగ్యము, జ్ఞానము సమృద్ధిగా గ్రహించగల హృదయం ఇచ్చినందుకు నీకు వందనము చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. చిన్న మాట, పెద్ద ఫలితం, పెద్ద అర్థం దాగి ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే తన జనుల యొద్దకు పోయి. ఎవరు అంటే సుమారుగా 40 సంవత్సరాల వయసులో మోసే తన ప్రజల దగ్గరికి వెళ్ళినట్లుగా ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. మోసే గారు పెరిగినటువంటి పరిస్థితిని బట్టి చూస్తే చాలా కాలం ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కుమార్తె సమక్షంలోనే అక్కడ నివసించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. బహుశా ఇది తన తల్లి దగ్గర గడిపిన సమయం కంటే ఎక్కువగానే ఖచ్చితంగా మరి ఫరో కుమార్తె దగ్గర గడిపినటువంటి సమయమే ఎక్కువగా ఉండొచ్చు. మోసే చాలా కాలంగా ఐగుప్తు ప్రజల మధ్య, వారి యొక్క ఆచారాల మధ్య ఉన్నప్పటికీ ఇజ్రాయేలీలే తన ప్రజలు అనేటువంటి గ్రహింపు కలిగి ఉండటం ఎంత చక్కని విషయం. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియులారా చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మోసేను ఎందుకొరకు ఏర్పరచుకున్నాడో, ఎందుకంటే నియమించాడో ఆ పిలుపు కొరకై ఆ ఐగుప్తు రాకుమారుని హోదాను కూడా వదులుకొని బాధలు పడుతున్నటువంటి తన ప్రజల యొద్దకు వెళ్ళటానికి తనను తాను దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ఎంతోమంది దేవుని ప్రజలు బానిసత్వం నుండి విడుదల పొందుకోవాలని ప్రార్థిస్తూ ఉంటే వారి ప్రార్థనలకు జవాబుగా రక్షకునిగా అందించబడినటువంటి మోసే తన జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చబడటానికై తన జనుల దగ్గరికి వెళ్ళాడు. రాకుమారుని హోదా కలిగినటువంటి మోసే తను కోరుకున్నంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండొచ్చు. అద్భుతమైన జీవితం జీవించవచ్చు రాకుమారుడిగాను. చక్కని స్వేచ్ఛతో దీవిస్తున్నటువంటి ఐగుప్తీయులు ఒకవైపు, బానిసలుగా బ్రతుకులీడుస్తున్నటువంటి ఇజ్రాయేలీలు మరొక వైపు ఉంటే తాను మాత్రం ఈ లోక శోధనలను బట్టి, తానున్న స్థితిని బట్టి ఐగుప్తులే తన జనులని భావించకుండా ఇజ్రాయేలీలైనటువంటి తన జనుల వద్దకు వెళ్ళాడు. హల్లెలూయా. వెళ్ళాలి అనేటువంటి గ్రహింపు కలిగి తన విలాసవంతమైనటువంటి రాజరికాన్ని వదులుకోవడానికి మోసే గారు సిద్ధపడ్డాడు. హల్లెలూయా. రాకుమారునిగా ఉండటం కంటే కూడా దేవుని ప్రజల ప్రార్థనలకు జవాబుగా ఉండటమే కోరుకోదగిన భాగ్యమని గ్రహించి దేవుని చిత్తంలో ముందుకు సాగాడు మోసే గారు. తాను మాత్రమే ఆనందంగా ఉంటే సరిపోదు. నశించిపోతున్నటువంటి ఎంతోమంది జీవితాల్లో దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలని, ఇజ్రాయేలీల రక్షణకై వారి యొక్క ప్రార్థనలకు జవాబుగా మారాలి అనేటువంటి దేవుని యొక్క చిత్తాన్ని తన ద్వారా జరిగించడానికి మోసే తనను తాను సిద్ధపరచుకున్నాడు. గమనిస్తూ ఉన్నారా? దేవుని ప్రేమను ఎరగక, ఆయన యొక్క త్యాగాన్ని తెలుసుకోలేక ఎంతోమంది నశించిపోతుంటే వారి పట్ల నీ బాధ్యత ఏమైంది? వారి గురించి నాకు తెలియదని నువ్వు అనుకుంటే హృదయాలను పరిశీలించు. దేవునికి అన్నీ తెలుసు. అన్నీకి తెలీదా? కనీసం దేవుని ప్రేమను ఎరుగక నశించిపోతున్నటువంటి వారి కొరకు భారం కలిగి ప్రార్థించి ఎంతకాలమైంది నువ్వు? దేవుడు ఎంతో ప్రేమించేటువంటి తన జనులు తాను వారి కోసం చేసినటువంటి రక్షణ కార్యం ఎరుగక నశించిపోతుంటే ఆయన ఎంత బాధపడుతున్నాడో గుర్తించవా? ప్రతి క్షణం రక్షణ లేక నరకంలో జారిపోతున్నటువంటి, నరకంలో పడిపోతున్నటువంటి వారి రక్షణ కోసం నీ వంతుగా కనీసం ప్రార్థన అయినా చేయలేకపోతే అది ఎంత అవిధేయతో తెలుసా? ఒకవేళ నశించిపోతున్నటువంటి అనేకుల కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థించే వారి యొక్క ప్రార్థనలకు జవాబుగా దేవుడు నిన్ను పంపాలని అనుకుంటే అంతకు మించిన గొప్ప పని ఈ లోకంలో ఇంకేముంటుంది? యేసయ్య గురించి, ఆయన చేసిన ఆ త్యాగాన్ని గురించి తెలియక నశించిపోతున్నటువంటి అనేక మంది కోసం నీవు చేయగలిగిన ఆ ప్రార్థనని, నీవు ఇవ్వవలసినటువంటి ఆ నీ కానుకలను, లేదా నీవు వెళ్ళవలసినటువంటి ఆ నీ స్థలానికి, ఆ స్థలానికి నీవు మరి వెళ్ళాలి. నీవు కాకపోతే ఇంకెవరు వెళ్తారు? ఇంకెవరు నెరవేరుస్తారు?
దేవుని చిత్తము నీ ఎడల ఏమైందో ఎప్పుడైనా ఆలోచించవా? దేవుడు కల్వరి శిలువలో చేసినటువంటి ఆ యొక్క గొప్ప త్యాగాన్ని గురించి తెలియక, ఆయనను తెలుసుకోలేక నశించిపోతున్నటువంటి వారిని చూస్తున్నటువంటి ప్రభు ఎంతగా బాధపడుతున్నాడో ఆలోచించవా? ఏ ఒక్కరూ నశించిపోవడం దేవుని ఇష్టపడినటువంటి దేవుని ప్రేమే కదా నిన్ను రక్షించింది. మరి అలాంటి ప్రేమమయుడైనటువంటి యేసయ్య నీ కొరకు ఏర్పరిచినటువంటి తన ఉద్దేశాలని నీవు తెలుసుకోలేకపోతే ఎంత విచారకరం. నశించిపోతున్న దేవుని ప్రజల కొరకు నీవు చేయగలిగినటువంటిది, ఇవ్వగలిగినటువంటిది ఏదో దానిని చేయడానికి, ఇవ్వడానికి ఇకనైనా ఇష్టపడతావా? ఇకనైనా సిద్ధపడతావా? ఇకనైనా నిర్ణయం తీసుకుంటావా? తన జనుల యొద్దకు పోయి అనే మాటలో మరి మోసే గారు తీసుకున్న నిర్ణయాలు కనిపిస్తూ ఉన్నాయి. మోసే గారు కంఫర్ట్ అంతా విడిచిపెట్టాడు. కనీసం ఇలా ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నారా? లేకపోతే గతంలో గడిపి మళ్ళా వెనకబడిపోయినటువంటి వారుగా ఉన్నారా? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? నాతో పాటు ఏకీభవించండి ప్రియులారా. యేసయ్యా, ఈ క్షణం ఎంతోమంది నీ రక్షణ గురించి తెలియక నశించిపోయే మార్గంలో ఉన్నారు. నీ ప్రేమను బట్టి, నీ మాటకు లోబడి, నీ సువార్తను ప్రకటించిన నీ దాసుల ద్వారానే కదా ప్రభువా మేము కూడా రక్షించబడింది. జీవితం అనే అమూల్యమైనటువంటి బహుమానం నీవే మాకు అందించావు. మరి అలాంటి జీవితం రక్షించబడాలని మేము చేసే పని ఏదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, ఎంతో గొప్పగా నిలుస్తుంది కదా దేవా. నిన్ను ఎరుగక, నీ ప్రేమను తెలుసుకోలేక నశించిపోతున్న వారి రక్షణ కొరకు మా నోట ఒక ప్రార్థన ఉండక మానకుండునట్లు మాకు నీ ఆత్మను దయచేసినందుకు వందనాలు దేవా. నీ రాజ్య వ్యాప్తిలో ఉపయోగకరమైనది ఏది మేము ఇవ్వగలమో దానిని ఇవ్వకుండా, మేము ఎన్నడూ కూడా వెనుతీయకుండా జీవితాన్ని మాకు అందించండి దేవా. ప్రభువా, ఒకవేళ నశించిపోతున్న ఆత్మల పట్ల నీ భక్తులు చేసిన భారము కలిగిన ప్రార్థనలకు జవాబుగా నన్ను పంపాలని తలంచినట్లయితే నీ దాసులమైన మేము సిద్ధం దేవా. నీ కొరకు నీ ప్రేమను ఇతరులకు తెలపడానికి నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని మా జీవితం అంతా కూడా నీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించినందుకు నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్.